శంకర్ నాయక్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఆయన శంకర్ నాయక్ తిరిగేది అప్పుడు మంచిగా చూసి ఆపసాబద్ ఉంటే వచ్చాడు. అబద్ధం సచ్చిన బతికినా వచ్చేది. ఇప్పుడు వస్తలేడా మురళీ నాయకు? ఇంకా వస్తారా? మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందా రైతుల పట్ల? ఇది మన కేసీఆర్ వస్తేనే మంచిది. తప్పకొస్తాడు కేసీఆర్. రేవంత్ రెడ్డి కూడా మంచిగానే చేస్తుండు కదా, 6 గ్యారెంటీలు ఇస్తుండు. లైనే పిండి బత్తాగా లైనే తెల్లం దాకా పోడు, కాలు ఇరుగుడు, రెక్కలు ఇరుగుడు. రైతులు మంచిగానే ఉన్నారు, గోసలు గిట్ల ఏం పడతలేదని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అడగరాదు మా తమ్మి అడుగు, అంత గోస చెర తెల్లం దాకా పోయేది, అక్కడనే పడేది. పండితుడు కోసే అమ్ముకోవడం కూడా పండితుడు కోసే అమ్ముకుడు కోసే. ఇప్పుడు ఎన్ని రోజులా అవి మిషన్లు దొరకక తీసుకొచ్చి అవి కోపించరు, తీసుకొచ్చి ఆడ గడ్డి ఖరాబు, ఒడ్లు ఖరాబు, అది చూసుకోవాలా ఇది చూసుకోవాలా, అది ఆగం ఇది ఆగం.